ఎందుకంటే రాజభవనపు జ్యోతిష్యుడు ఖగోళ శాస్త్రాలలో నిపుణుడు. ఇన్నేళ్లలో ఆయన చెప్పినది ఏదీ తప్పిపోలేదు. కానీ అదే సమయంలో తన కొడుకు యోధా ధైర్య సాహసాలపై రణసింహకు ఎంతో నమ్మకం ఉంది. దీనితో రణసింహ కాస్త అయోమయంలో ఉండగా జ్యోతిష్యుడు ఇలా అంటాడు: మీరు మహాచక్ర పోటీలో పాల్గొనకుండా ఉండడమే మీకు మంచిది. లేదంటే ఊహించని సంఘటనలు జరగడం ఖాయం యువరాజా అని జ్యోతిష్యుడు గట్టిగా చెప్పి హెచ్చరించడంతో అది విన్న యోధా చాలా కోపంగా, ఆచార్య, నేను మహాయోధురాలు ఝాన్సీదేవి కొడుకుని. ఏ తోకచుక్క కూడా ఈ యోధుడిని ఏమీ చేయలేదు. అందరూ ఆశ్చర్యపోయేలా విజయం సాధించబోతున్నాను. అప్పుడు ఇలా వణికిపోకుండా అక్కడికొచ్చి నన్ను అభినందించండి అని జ్యోతిష్యుడు ఎంత చెప్పినా వినకుండా అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు యోధా. కానీ ఇది చూసిన రణసింహకు ఏదో తెలియని భయం పట్టుకుంది. ఆయన జ్యోతిష్యుణ్ణి చూసి, వాడు ఖచ్చితంగా పోటీలో పాల్గొనాల్సిందే. దానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి, అదే చేద్దాం అని రాజు అయోమయంతో అడగ్గా దానికి జ్యోతిష్యుడు, క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.